నిరంతరం సోషల్ మీడియా వేదికల ఇక గూగుల్ తల్లిలా కూడా ఇక ఈమె చాలా ప్రముఖంగా హెడ్లైన్స్లలో నిలుస్తుంది. ఇక ఆమె ఎవరో కాదు, మన బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా ఖాతాల ఇక ఆమె గ్లామరస్ ఫోటోషూట్లు, ఇక ఆమె డేటింగ్ల వార్తలతోని మీడియా హెడ్లైన్స్లకు అయితే వస్తుంది. ఇక కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఈమె గురించి రకరకాలుగా ఘాటైన వ్యాఖ్యలతోని కూడా మస్తుగా వైరల్ అవుతా ఉంటది. మళ్ళీ ఇప్పుడు మలైకా అరోరా ఇక ఆమె గురించి మీడియాలో అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఇక అది జరిగిన తర్వాత ఈమె మనోవేదన ఎట్లా ఉంటది అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె ఓపెన్ అయిందంట. అయితే ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పుకొచ్చిందంటే, కొన్నిసార్లు ఇక నా గురించి ఇట్లా అసహ్యకరమైన వ్యాఖ్యలు రాసినప్పుడు ఇక అది చదివిన తర్వాత రోజంతా నన్ను గందరగోళానికి గురి చేస్తుంది. కానీ నేను శబ్ద నిరోధించడంలా చాలా మెరుగ్గా ఉన్నా, అందుకని చెప్పేసి నేను యోగా, ధ్యానం లాంటి సాధన చేస్తా, గట్లనే సమయానికి తిండి, నిద్ర పోతా ఉంటా. ఇక నన్ను నేను తిరిగి దృఢంగా మలుచుకునేటందుకు, ఆవిష్కరించేటందుకు నేను చాలా కృషి చేస్తా అని చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు, ఇన్ని విమర్శలు వస్తున్నా కానీ, ఇన్ని ప్రతికూలతను ఎదుర్కొంటున్నా కానీ, మరోవైపు ఇవని అభినందించిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎప్పటికప్పుడు ఇవి ఫిట్నెస్ జర్నీలతోని, ఇవి ట్రెండింగ్ బట్టలతోని ఈమె చాలా పాపులర్ గా నిలుస్తూ ఉంటది. ఇక ఈమె వయసు ఎంత అనుకుంటున్నారు? 48 ఏళ్ళు అంట. 48 ఏళ్ళ కూడా ఇంత అద్భుతంగా కనిపిస్తున్నావు అని ఎవరైనా అంటే ఇట్లా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇక దీన్ని ఇట్లా కొంతమంది అసహ్యకరమైన వేరే రకాలుగా అర్థం చేసుకుంటారని నేను అనుకోను అని ఆమె చెప్పుకొచ్చింది అనమాట. అంతేకాదు, ఈమె ఇక నోటు కూడా రాసిందట. గందులో చాలా కవితాత్మకంగా ఇక నోటుని రాసి పెట్టిందంట. ఇక దాంట్లో ఏమంటున్నది అని అంటే, మీరు చేసే ప్రతి పనిలా బ్యాలెన్స్ అనేది చాలా కీలకం. ఇక రాత్రంతా డాన్స్ వేసి ఎగురురి, కానీ మరుసటి రోజున ఇక దాన్ని బ్యాలెన్స్ చేసేటందుకు మంచిగా యోగా చేయురి. ఇక ఆ తర్వాత మీకు ఎప్పుడైనా వైన్ తాగాలనిపిస్తే తాగురి. కాకపోతే ఇక వైన్ దాగిన తర్వాత గిట్లా ఏదైతే ఆకుకూరలతో గడిగిన గ్రీన్ జ్యూస్ ఉంటుంది చూడు, గది కూడా మర్చిపోకండి తాగుడు అని అన్నది. ఇక మీరు హృదయానికి అనిపించినప్పుడు చాక్లెట్లు గిట్లా తినండి, కాకపోతే మీ శరీరానికి అవసరమైనప్పుడు ఇక మీరు గిట్లా మంచి ఫుడ్ తినాలి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంకా చాలా విషయాలే వెల్లడించింది. గదేందనంటే, శనివారం హై హీల్స్ ధరించండి, కానీ ఆదివారం చెప్పులు లేక నడువురి. ఇక ఎక్కువ తక్కువలతోని జీవించండి, నిశ్చలంగా ఉండండి, కదలండి. మిమ్మల్ని మీరు ఎవరో అని ఆవిష్కరించేటందుకు ఆలింగనం మీరే చేసుకోవాలి. ఇక ఒకరి కింద బతకొద్దు మీరు గిట్లా. ఇక మిమ్మల్ని మీరు, మీ నియంత్రణలను ఇక మీరే అన్ని అనుసరించండి. ఇక ఎవరు ఇతరుల ప్రకారం చెప్పేసేందుకు గది ఏది పట్టించుకోకుండా మీ జీవితం మీ చేతిలో పెట్టుకొని దాన్ని మాత్రమే అనుసరించండి అని ఇట్లా నోట్లో రాసిందంట. ఇక చూసిర్రా, ఇక ఎంత మంచి ముచ్చట చెప్పిందనంటే, మళ్ళీ ఇదంతా చూస్తే ఏమనిపిస్తున్నది? ఇక ఇప్పుడు అర్థమైనదా? 48 ఏళ్ళ వయసులో గిట్లా ఈమె ఇంత మంచిగా కనబడుతున్నది, ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నది అని అంటే గివే కారణం. ఇక ఓ కైపులా మంచి ఊడు ఉంటుంది, ఓ వైపులా చెడు ఇట్లు ఉంటుంది. ఇక మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడమే జీవితం అని గిది చాలా మంది చాలా తక్కువ నేర్చుకుంటారు. ఇక గిట్ల వంటివి చూసినప్పుడు, గిస్ వంటివి విన్నప్పుడు మీరు గిట్లా ఇవి అనుసరిస్తే జీవితం అనేది చాలా బ్యాలెన్స్ ఉంటుందని చెప్పుకుంటా, గివి ఇట్లా మీరు అనుసరించాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.